హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే గట్ట కుస్తీ 2 మూవీని చూశాను. అది మన తెలుగులో మట్టి కుస్తీ అనే టైటిల్తో పార్ట్ 1 రిలీజ్ అయింది కదా. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. సో గట్ట కుస్తీ రివ్యూ చెప్పాలి అంటే ఏం చెప్పాలి, సింపుల్గా ఒక్క ముక్కలో చెప్తా. ఇలాంటి సినిమాలు చాలా చూసాం కానీ ఇదే ఫస్ట్ టైం. అంటే ఇలాంటి సినిమాలు చాలా చూసాం 2010లో, కానీ 2026లో కూడా ఇలాంటి రొటీన్ స్టోరీని చూడడం ఇదే ఫస్ట్ టైం. ముందే చెప్తున్నా, కొంతమందికి ఈ సినిమా నచ్చొచ్చు కూడా. మీకు ఒకవేళ మట్టి కుస్తీ పార్ట్ 1 ఇష్టమైతే మీరు కళ్ళు మూసుకొని ఈ సినిమాని చూడొచ్చు. సారీ, కళ్ళు మూసుకొని సినిమాని ఎలా చూస్తారు? మీ గుండెల మీద చేసుకొని సినిమాని చూడండి. ఒకవేళ మీకు పార్ట్ 1 యావరేజ్ అనిపించింది అనుకోండి, అప్పుడు ఈ సినిమా బిలో యావరేజ్ బౌండరీ లైన్ దగ్గర ఉంటుంది. మీరు గుండె మీద కాదు, గుండు మీద సినిమా వేసుకొని చూసినా కూడా మీకు వర్కౌట్ కాదు. సినిమా చాలా రొటీన్ అంటే చాలా రొటీన్గా ఉంటుంది. ఎంత రొటీన్ అంటే 5th క్లాస్ పిల్లోడిని నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అడిగినా కూడా అస్సలు ఆలోచించకుండా సింపుల్గా చెప్పేస్తాడు. అంత రొటీన్గా ఉంటుంది. జస్ట్ బలవంతంగా క్రియేట్ చేసిన కొన్ని కామెడీ సీన్స్, దెబ్బలు తినడానికే పుట్టిన ఒక విలను, చికాకు పడ్డానికే రాసుకున్న ఒక హీరోయిన్ క్యారెక్టరు, క్యూట్గా మాట్లాడే ఒక చిన్న పాప. సినిమాలో ఏదైనా నచ్చింది అంటే అది ఆ చిన్న పాప ఒక్కతే. చాలా క్యూట్గా యాక్టింగ్ చేసింది. ఇప్పుడు నేను స్టోరీ చెప్తా, విన్న తర్వాత ఈ స్టోరీ ఏ ఇయర్లోది అనేది మీరు కమెంట్ చేయాలి, ఓకే? మనకు ఆల్రెడీ తెలిసిందే, హీరోయిన్ ఒక రెస్లర్ అండ్ హీరో తన వైఫ్కి హెల్ప్ చేసి ఒక హౌస్ హస్బెండ్. సో ఒక సిచ్యువేషన్లో కోచ్కి ఒక అవమానం జరుగుతుంది. దాంతో హీరోయిన్ మీద పగ బట్టేసి మెడల్స్ అన్ని కొట్టేసి హీరోయిన్ని రెస్లింగ్ నుంచి నెట్టేసి ఒక్కడే పేరు మొత్తం తీసుకుందాం అనుకుంటాడు. సో అలా పేరుని తస్కరించే ప్రాసెస్లో ఎంతకి దిగజారుతాడు అనేదే ఈ స్టోరీ. అండ్ విలన్ వేసే లడ్డూలో ప్లాన్కి హీరోయిన్ ఎలా బలైపోయారు అనేది మనం చూడాలి. 2.5 గంటలు చూడాలి. సో ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఏ ఇయర్లో అనేది కమెంట్ చేయండి. నేను చాలా ఓపికతో లాస్ట్ వరకు వెయిట్ చేశాను, ఎక్కడైనా స్టోరీలో ఒక మలుపు తీసుకుంటుందేమో అని. కానీ ఆ స్టోరీ హైవే అని తెలియదు. సో అడ్డంగా బుక్ అయిపోయా. సో ఇది సినిమా గురించి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆ చిన్న పాప యాక్టింగ్ తప్ప ఏది అంత వర్కౌట్ కాలేదు నాకైతే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇంతసేపు చెప్పినవన్నీ నెగిటివ్సే. సో అక్కడున్న నెగిటివ్స్ అన్ని కాపీ చేసి ఇక్కడ పే చేసుకోండి, ఓకే? నా సజెషన్ అయితే ఈ హైవేలో వెళ్ళకపోవడమే బెటర్. కళ్ళ ముందు మీకు అన్నీ కనిపించేస్తూ ఉంటాయి, ఒక ట్విస్ట్ ఉండదు, ఒక టర్న్స్ ఉండవు, ఏమీ ఉండవు. లేదు మాకు హైవేలో పోవడం ఇష్టం అనుకుంటే మాత్రం మీ ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి, మహా అయితే తిరిగి షేర్ చేస్తారు. సీ యూ సూన్.